దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో జరుపుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలలో బొమ్మల కొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. వివిధ రకాల బొమ్మలు, సంప్రదాయ బొమ్మలు, దేవుళ్ళ విగ్రహాలు, అలంకరణ వస్తువులు ఉంటాయి. వీటిలో ఇత్తడి, రాగి, మట్టి, చెక్కతో చేసిన బొమ్మలు, సంగీత వాయిద్యాల వాయించే బొమ్మలు, వివిధ రకాల దీపాలు, పూజా సామాగ్రి ఉంటాయి. బొమ్మల కొలువును సాంప్రదాయ సృజనాత్మక వస్తువులతో అలంకరిస్తారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. దివాళీ వచ్చిందంటే చాలు బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు ఇళ్లలో. అయితే సాధారణంగా దివాళీ పండుగ అంటేనే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది బొమ్మల కొలువు. ఇక ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచు ఎంతో అద్భుతంగా వాళ్ళ ఇళ్లని బొమ్మల కొలువుతో సందడి సందడి చేస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పటికీ కూడా, మనం విజువల్స్ చూసినప్పటికీ కూడా ఇలాంటి దొంతులు కూడా మనకు దివాళీ పండుగకి ప్రత్యేకత అని చెప్పాలి. ఒకప్పుడు చూసుకుంటే మనకు ఈ దొంతులు కూడా మనకు ప్లెయిన్ గా వస్తుండే, కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ వీటిని కూడా ఇట్లా ఫ్యాన్సీగా తయారు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు దివాళీ పండుగ వచ్చిందంటే నట్టి దీపాంతాలు కనిపిస్తూ ఉండే. అయితే ఇళ్ల ముందు చాలా మంది వాళ్ళ ఇళ్లన్నీ దీపాలతో ఎంతో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తే కూడా మనము ఇలాంటి రకరకాల దీపాంతాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇట్లా పాలిషింగ్ తో కూడా చూడడానికి మంచి అనిపించేటట్టు ఇట్లా రకరకాల దీపాంతాలు కూడా ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇక ప్రతి ఇంట్లో దీపావళి వచ్చిందంటే చాలు సుఖ సంతోషాలతోని దీపావళి పండుగని జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఇంట్లో దీపాలని ముట్టించుకొని వాళ్ళ ఇల్లు అంతా అదే దీపాలతోని మొత్తం వెలిగిపోయేలాగా మాత్రము ప్రతి ఇంట్లో కూడా దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. దానికి తోడు ఇంకా దీపాలతో పాటు చూస్తే కూడా ఇంట్లో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. రకరకాల బొమ్మలని స్టెప్ బై స్టెప్ కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రజెంట్ మనము విజువల్స్ లో చూస్తే కూడా మనకు రకరకాల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఒకప్పుడు చూస్తే చెక్క బొమ్మలు అట్లాంటివి కనిపిస్తుండే, అప్పట్లో అవి పెట్టుకుంటుండే. కానీ ఇప్పుడు తరం మారుతున్న కొద్దీ మనకు మార్కెట్ లోకి కూడా రకరకాలుగా ట్రెండింగ్ లోకి రావడంతో కూడా ఎంతో చూడముచ్చటగా అయితే ఇట్లాంటి బొమ్మలు అయితే కనిపిస్తాయని చెప్పాలి. అయితే ఇది కూడా మనం చూసుకున్నప్పటికీ కూడా మనకు ఏదైతే మనకు ఇప్పుడు పికాక్ ది కనిపిస్తూ ఉందో, ఇది కట్టెపుల్లలతోని తర్వాత క్లాత్ తోని కట్టి ఒక చెక్క రూపంలో ఇట్లాంటి బొమ్మలను అయితే చేయడం జరుగుతుందని చెప్పాలి. ఇట్లా మార్కెట్ లో చూసినప్పటికీ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. అయితే దివాళీ పండుగ వచ్చిందంటే చిన్నపిల్లల నుంచి ఇంట్లో ఆడపడుచులు ఎంతో మహాలక్ష్మిలాగా తయారై మహాలక్ష్మి పూజలు చేసుకొని ఇట్లా బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు చూసుకుంటే కూడా ఇట్లాంటి రకరకాల దీపాంతాలు కూడా మనకు కనిపిస్తాయని చెప్పాలి. అయితే ఇలాంటి దీపాంతాలను కూడా చూస్తే అయితే వాళ్ళు రోజు సాయంత్రం వేళల్లో ఇంటి ముందు దీపాలు పెట్టుకొని ఎంతో ఇంటిని అయితే మొత్తము దీపాంతాలతోని ఎంతగానో వాళ్ళు అయితే మొత్తము మైమరిపిస్తారు ఇళ్లలోని చూస్తే. అయితే చూడముచ్చడానికి చాలా మంది అయితే దివాళీ పండుగ వచ్చిందంటే చాలు బొమ్మల కొలువుతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినప్పటికీ కూడా మనము ఇక్కడ రకరకాల బొమ్మలు మనము చూడవచ్చు. అయితే ఇట్లాంటివి బొమ్మలు చాలా వరకు కూడా దీపాంతాలు ఎంత ఉంటాయో బొమ్మలకు కూడా అంతే స్పెషాలిటీ అని చెప్పాలి. అయితే ఇక్కడ చూస్తే కూడా మనము ఒక ఇల్లుకి రెండు చిలుకలు ఉన్నట్టు అవ్వచ్చు, లేదంటే ఇట్లా మనీకి సంబంధించిన మనీ బ్యాంక్, పికాక్స్ ఇట్లాంటి బొమ్మలు ఉంటాయి. అయితే ఇప్పుడు తోలు బొమ్మలు మనకు అప్పట్లో కనిపిస్తుండే, అలాంటివి ఇప్పుడు ఇట్లా తల ఊపే బొమ్మలు కూడా ఇట్లా రకరకాల బొమ్మలని కొనడానికి కూడా చాలా మంది కస్టమర్స్ కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలి. అయితే ఇళ్ళని కూడా ఆకర్షణీయంగా అయితే దీపావళి పండుగ అప్పుడు చేసుకోవాలి. అసలు దీపావళికి సంబంధించి బొమ్మల కొలువుకి సంబంధించి కూడా అసలు ఇక్కడ వ్యాపారులు ఎలా చెప్తున్నారు, అసలు వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళు ఇవంతా మనకు ఇవి ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇన్ని రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఒకప్పుడు చూసుకుంటే మనకు మట్టితో చేసినవి మాత్రమే కనిపిస్తుండే, ఇప్పుడు ఇట్లా మనకు పాలిషింగ్ అవ్వచ్చు, లేదంటే మార్బుల్ కి కనిపించండి. సో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా ఇవి? ఇది మన చైనా సైడ్ వచ్చింది మా మాలు, ఇది మన కొనుక్కున తీసుకువచ్చిన నేను. ఇంకా మళ్ళీ మన గిరాకులు రేటు పెడతలే ఏం పెడతలేమ్మా, అక్కడ నుంచి రేట్ ఎక్కువ, మనకి ఇక్కడ తక్కువ అడుగుతున్నారు గిరాకులు. ఏం చేయాలో చెప్పమ్మా. ఇంకా సమాజ్లో అది అట్లా ఉండే మాలు మనకి లాస్ అయింది మనకి. అంటే గత సంవత్సరం దివాళీకి చూసుకుంటే ఈ సంవత్సరము ఎట్లున్నాయి రేట్లు మార్కెట్ లో? ఇప్పుడు మార్కెట్లు కొంచెం పెరిగింది అమ్మా, రేటు చాలా పెరిగింది రేటు. ఇప్పుడు గిరాకులు అదే రేటు అదే రేటు చెప్తే మనకి అక్కడ నుంచి ఇస్తలేవు, అక్కడ చాలా చెప్పినారు ఇస్తలేవు. ఇప్పుడు దీపము చాలా మనకి లాస్ అవుతున్నారు అమ్మ. మనకి అప్పుడు నుంచి మన 60 బాక్సులు 150 బాక్స్ అమ్ముతారు అక్కడ, ఎట్లా ఇప్పుడు తక్కువ అయింది అమ్మ, మనకి లాస్ చాలా అవుతున్నారు. అంటే రేట్స్ పెరగడానికి కారణాలు ఏముంటాయి అమ్మా చెప్తే మనకి మాలు కొంచెము ఇట్లా అవుతుంది కదమ్మా, ఖరాబ్ అవుతుంది కదా మనకి మాలు, లాస్ అవుతుంది అమ్మ.
చాలా లాస్ అయ్యి. అంటే ఇంకా దివాళీకి టైం ఉంది కదా, సో ఇప్పటికైతే ఎట్లా ఉంది? ఏమో ఇప్పుడు ఎంత గిరాకు లేవు అమ్మా, ఎంత లేవు. అడిగినరు తక్కువ అడుగుతున్నారు, పోతున్నారు గిరాకు అంతే. మనకి ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రేట్లు? ఇప్పుడు మన 200 మన 300 ఎట్లా కాస్ట్లీ రేటు ఉన్నాయి అట్లా రేటు తీసుకొచ్చిందమ్మా నేను. మన గిరాకులు చాలా తక్కువ అడుగుతున్నారు, 100 రూపాయలు 80 రూపాయలు చెప్తే మనకి ఎట్లా ఇవ్వాలమ్మా అని చెప్పు. జోడి 80 రూపాయలు 70 రూపాయలు చెప్తే మనకి ఎట్లా ఇవ్వాలని చెప్పు. నేను చెప్పిన 150 రూపాయలు వస్తాయి, అట్లా వస్తాయి 80 రూపాయలు 70 రూపాయలు జోడి చెప్తున్నారు గిరాకు. ఎట్లా ఇవ్వాలని చెప్పమ్మ, ఖర్చా మొత్తం తీసి మన అమ్మాలా కదమ్మా, అట్లా మన అంతా లాస్ అవుతున్నారు మనకి అంతే. అయితే సో ఇట్లాంటివి మనకు రకరకాలవి కూడా కనిపిస్తున్నాయి మార్కెట్ లో. ఇక మార్కెట్ లో చూసినప్పటికీ కూడా ఒకప్పుడు ఇలాంటివి కొనుక్కోవాలంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ నగరవాసులు కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకు ఎక్కడ చూసినప్పటికీ కూడా మార్కెట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. ఇటు మనకు చూస్తే కూడా ఎర్రగడ్డ, ముసాపేట్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, మియాపూర్ ఇలాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయని చెప్పాలి. కాకపోతే ఈ సంవత్సరం కూడా కొంచెము బిజినెస్ తగ్గినట్టు కూడా ఇటు వ్యాపారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కి కూడా మనకు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. దాంతో కూడా కొంచెము గిరాకీ లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దివాళీ పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో బొమ్మల కొలువే ఒక స్పెషాలిటీ అని చెప్పాలి. అయితే దివాళీ పండుగ వస్తుందంటేనే చాలు ఇక ఇంట్లో ప్రతి ఆడపడుచులు అయితే వారం రోజుల నుంచే షాపింగ్స్ చేస్తూ ఉంటారు. ఇటు దీపంతలు అవ్వచ్చు, లేదంటే దొంతులు అవ్వచ్చు, ఇల్లుని ఎట్లా మనము అలంకరించాలా అని చెప్పి వారం రోజుల నుంచి అన్ని కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి కాకపోతే కొంచెము రేట్లు ఎక్కువగా ఉండే వారికి కూడా మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ కనిపించకపోవడం కూడా కనిపిస్తుంది.